హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు చిలకడ దుంపలతో స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటి అంటే బెల్లం లేదా బెల్లం పొడి. బెల్లం పొడి అవైలబుల్లో లేకపోతే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్త నెయ్యి కావాల్సి ఉంటుంది. ఈ చిలకడ దుంప చూస్తే బాగాలేదనమాట, దాన్ని తీసి పక్కన పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి పైన చిలకడ దుంపలు ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత పైన తొక్కు మొత్తాన్ని తీసేస్తున్నా. అక్కడక్కడ కొన్ని డ్యామేజెస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈ చిలకడ దుంపలు తీసుకొచ్చి 1 మంత్ అవుతుంది, అలానే ఉంటున్నాయి. ఇంకా వీటితో స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటూ ఈ రోజుకి అయిందనమాట. షార్ట్ కూడా 1 మినిట్ వీడియో పెట్టేయచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇంకా లాంగ్ వీడియోస్ చేసి నేను చాలా రోజులు అవుతుంది కదా అనేసి ఇంక ఇట్లా అయితే చేస్తున్నా అనమాట. ఇక చిలకడ దుంపల పొట్టు మొత్తం తీసేసి ఆ పొట్టునైతే పక్కన పెట్టేశాను. ఇంకా వాటిని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేస్తున్నా. మర్చిపోయాను, వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. పీసెస్గా మర్చిపోయి 2-3 పీసులు కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇంక ఇక్కడ స్టీమ్ చేసుకుంటున్నాను వాటర్ పోసేసి. పైన ఇంకా ఇవి చిలకడ దుంపలు పెట్టేస్తున్నాను. ఇలా పొడవుగున్నా పెట్టేయచ్చు. చివర్లు కట్ చేసేసి పొట్టు శుభ్రంగా తీసేసుకొని ఇంక ఇలా వీటిని అయితే ఉడికించుకోవచ్చు అనమాట. నేను మర్చిపోయి కాస్త హాఫ్గా కట్ చేశాను, అవసరం లేదు, డైరెక్ట్గా తొక్కు తీసేసి పెట్టేయచ్చు అనమాట. ఇది ఎందుకో కాస్త బాగాలేదనిపిస్తుంది, తీసేద్దామా వద్దా. కాస్త కట్ చేసేసి అయితే పెట్టేశాను. మూత పెట్టేసి స్టీమ్ చేద్దాం. ఇవి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చెప్పు. మ్యాంగో కావాలా ఏంటి? ఏం పప్పి కావాలి? స్క్వీజీ పప్పి కావాలా నీకు? చూడు వెయిట్. హలో, వీడియో ఆఫ్ చేశాను. బోన్సాయి ప్లాంట్ తీసుకొచ్చి 5-6 ఇయర్స్ అవుతుంది, కానీ భలేగా పూస్తున్నాయి పువ్వులు అయితే. దీనికి లీవ్స్ తక్కువ ఉంటాయి, పువ్వులు అయితే ఎక్కువ పూస్తాయి అన్నమాట. బటర్ఫ్లై ఫ్లవర్స్ ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. వీటితో టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చూసారా, దీనివి బటర్ఫ్లై మొక్క, శంకు పువ్వులు అంటారు కదా వీటిని. ఈ శంకు పువ్వుల విత్తనాలు అన్నమాట. పైన చూడండి ఎన్ని పూసాయో, విత్తనాలు కూడా అయ్యాయి అన్నమాట. చూడడానికి కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి వాటి చిన్న మొగ్గలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి విచ్చుకుంటాయి, భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా. బట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. వీటితో టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యాచురల్ కలర్గా కూడా యూజ్ అవుతాయి. బేక్ చేసేటప్పుడు కేక్లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు న్యాచురల్గా. చూడండి ఒకలా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న మొగ్గు ఉంది. ఈ చిన్న చిన్న మొగ్గలు అయితే భలే ఉన్నాయి. పుదీనా జస్ట్ అలా గుచ్చాను అంతే, బయట నుంచి తీసుకొచ్చినప్పుడు. ఎండిపోయేది కూడా బ్రతికింది. ఇంకా ఇక్కడ వచ్చి చామంతి చనిపోతుంది, చావట్లేదు. ఇక్కడ ఇంకా కొంచెం గ్రీన్గా ఉంది, చిన్న మొక్క అయితే ఉంది. ఇవి పుచ్చ గింజలు వేస్తాం, వాటర్ మిలన్ సీడ్స్, ఇట్లా మొక్కలాగా అయ్యాయి అన్నమాట. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో తీసుకొచ్చినప్పుడు. దీని కుండీకే ఇచ్చారు, కానీ ఎండ వల్ల అనుకుంటా ఇది బ్రతకలేదు. చాలా బాధ అవుతుంది దీన్ని చూస్తుంటే. ఇటు సైడ్ అయితే చిన్న చామంతి ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. బొప్పాయి చెట్టు మందే చక్కగా ఇంత పెద్దగా అయ్యింది. కింద జస్ట్ అలా సీడ్స్ వేస్తే బ్రతికిందనమాట. కాయలు అయితే మంచి కాస్తున్నాయి. సో చిలకడ దుంప ఎంతవరకు ఉడికిందో చూద్దాము. మంచిగా ఉడికిపోయింది, ఆల్రెడీ చూసానులేండి, మళ్ళీ వీడియో కోసం అని చూస్తున్నాను. ఇప్పుడు ఉడికిపోయింది చక్కగా. వీడియో షూట్ చేయలేదు కదా, ఆల్రెడీ చూశాను.
ఇంకా మ్యాష్ చేసేద్దాము. ఉడికింది, ఉడకలేదేమో అనుకున్నా. దీన్ని స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోలోకి వస్తా. బాగా స్మాష్ చేసుకుందాము. కుక్ అవ్వలేదేమో అనుకున్నాను, కానీ మంచిగానే కుక్ అయింది, ఉడికింది. పేస్ట్ లాగా అయిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో కాస్త బెల్లం పొడి, ఈ పేస్ట్ చిలకడదుంప పేస్ట్ వేసేసి స్వీట్ ప్రిపేర్ చేసేసుకుందాం. నెయ్యి వేసేద్దాము. నెయ్యి కాగిపోయింది కదా, ఇప్పుడైతే చిలకడదుంప పేస్ట్ వేసేద్దాము. యాక్చువల్లీ నెయ్యిలో డ్రై నట్స్ కూడా వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను వేయట్లేదన్నమాట. డైరెక్ట్గా మీకు ఇష్టమైతే డ్రై నట్స్ యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చి నెయ్యిలో డైరెక్ట్గా చిలకడదుంప పేస్ట్ అయితే వేసేస్తున్నా. సో ఇటు సైడ్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేస్తున్నా. యాక్చువల్లీ మా అత్తమ్మకు షుగర్ తినకూడదు, తనకి షుగర్ ఉందన్నమాట. సో అందుకోసం తన కోసం ఎక్కువ ఈ మధ్య బెల్లం వేసి చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని చేస్తూ షుగర్ వేసే బదులు హెల్తీ కదా బెల్లం పొడి వేయడం, ఎవరికైనా సరే, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిది. సో అందుకనమాట. నేను మా పాప చూడండి, హాయ్ చెప్పు పండి తల్లి. ఒక చేతి అవ్వట్లేదు, నెక్స్ట్ కలిపాక చూపిస్తా. మొత్తం కలిపేసాను, బెల్లం చక్కగా కలిసిపోయిందనమాట. మంచి టేస్ట్తో రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూద్దాం. ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని తినేయడమే. చాలా స్వీట్గా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కదా, 5 minutesలో అయిపోతుంది. నేనంటే వీడియో తీస్తున్నా కాబట్టి టైం టేకెన్ అనిపిస్తుంది, కానీ చక్కగా చిలకడదుంపలను ఉడకబెట్టుకొని బెల్లం నెయ్యి వేసుకుంటే చాలు, చాలా మంచిగా ఉంటుంది. ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళకి కూడా నచ్చుతుంది. చాలా చాలా బాగుంది. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.